సజీవ దేవుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామములో సజీవంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 10 మరియు 11 వచనాలు నేను చదువుతున్నాను. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ప్రకటన గ్రంథం చివరి భాగంలోనికి వచ్చి ఉంటూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగాలలో అపోస్తలుడైన యోహాను గారు ఈ రీతిగా తెలియపరుస్తున్నాడు. కాలము సమీపమై ఉన్నది కాబట్టి ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయకూడదు. ఆ తర్వాత ఇక మనుషులు ఎలా ఉంటారనేది ఇక్కడ తెలియజేస్తూ వచ్చాడు. అన్యాయం చేసేవాడు ఇంకను అన్యాయమే చేయనిము, అనగా అన్యాయమే చేస్తాడు అని ఇక్కడ మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. అపవిత్రుడైన వాడు ఎలా ఉంటాడు? అపవిత్రుడుగానే ఉండనిమ్ము అంటే అపవిత్రుడుగానే ఉంటాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉంటాడు, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉంటాడు. కాబట్టి అందరికీ తీర్పు తీర్చగలిగినది దేవాది దేవుడు మాత్రమే. కాబట్టి మనము పరిశుద్ధులము అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మన జీవితాంతం వరకు కూడా పరిశుద్ధతను కొనసాగిస్తూ దేవుడు అనుగ్రహించినటువంటి ఉన్నతమైనటువంటి రక్షణను భయముతో వణుకుతో మనము కాపాడుకుంటూ కొనసాగుతూ దేవాది దేవునికి మహిమకరంగా మన తోటి అనేక మంది క్రైస్తవులకు మనము మాదిరికరమైనటువంటి బిడ్డలముగా జీవించవలసిన వారమై ఉన్నాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.